బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. 3 రోజుల పాటు తిరుమలలోనే ఉండబోతున్నారు. ఇవాళ సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక దర్శనం అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలు సైతం పరిశీలించనున్నారు. క్యూ లైన్లను పరిశీలించనున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం కానున్నారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేసి గురువారం ప్రాయశ్చిత్త దీక్షను విరమించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు వెళ్తున్నారు. 3 రోజుల పాటు తిరుపతిలోనే ఉండబోతున్నారు. ఇవాళ సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ షెడ్యూల్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాసేపట్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకొని ఉన్నారు. శ్రీవారి లడ్డు తయారీ కల్తీ వ్యవహారంపై 10 రోజుల నుంచి చేపట్టిన పాశ్చాత్య దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు వెళ్ళనున్నారు. అయితే 3 రోజుల పాటు కూడా తిరుమలలోనే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజల నుంచి అక్కడి నుంచి నడకయాత్ర ప్రారంభిస్తారు. నడకయాత్ర చేస్తారు. ఆ నడకయాత్ర నుంచి రేపు ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకుని ఉన్నారు. దర్శన అనంతరం లడ్డు ప్రసాద విక్రయ కేంద్రం కూడా తనిఖీ చేయనున్నారు. అక్కడి నుంచి వెంగబాబా అన్నదాన సత్రాన్ని కూడా చేరుకొని భక్తులకు అందించే అన్నదాన ప్రసాదాలు కానీ పరిశీలించున్నారు. అదేవిధంగా క్యూ లైన్లు కూడా పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం కూలకృషంగా కల్తీ నెయ్యి గురించి కూడా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి కొండపైన బస్సు ఉన్నారు. అయితే ఈ అలిపిరి నుంచి శ్రీవారికి నడకయాత్రలో పాదయాత్ర సందర్భంగా పోలీసులు కూడా 2000 మంది రోపు పార్టీల 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 200 మీటర్ల దూరంలో నుంచి పవన్ కళ్యాణ్కి రోపు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జనసేన నాయకులు కూడా రావద్దు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, మీరు రావద్దు నేను చేసే పాదయాత్రకు కూడా అని ఇప్పటికే జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కూడా సూచించారు. అదే ఈ నేపథ్యంలోనే కూడా శ్రీవారి నేపథ్యంలో కూడా అలజడి కూడా సృష్టించుకోకుండా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ వ్యవస్థ కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కూడా దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా రేపు దర్శనం అనంతరం కూడా 3వ రోజు తిరుమలలో కూడా వారాహి బహిరంగ భారీ సభ ఉంది. ఆ సభలో కూడా పాల్గొంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజశేఖర్.
ఎస్, ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఇటువైపు పూర్తి స్థాయిలో నిన్న సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. టీడీపీ హిందువులకు క్షమాపణలు చెప్పాలని కూడా ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. సో పవన్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కానీ దీక్షకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భద్రత ఏర్పాట్లు ఇది కూడా కొంతవరకు, ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ వస్తే ఎక్కువ మంది జనాభా వస్తారని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ భద్రతా చర్యలు ఎలా తీసుకున్నారు? అయితే ఆల్రెడీ ప్రభుత్వం వచ్చేసరికి ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. నడక మార్గంలో కింద నుంచి అలిపిరి నుంచి కూడా, అలిపిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా క్షుణ్ణంగా సరే బాంబు స్క్వాడ్ తోట కూడా క్షుణ్ణంగా పరిశీలించి నడక మార్గంలో కూడా పవన్ కళ్యాణ్ తో పాటు కొంతమంది మిగతా నాయకులు కూడా ఎవరిని కూడా అలౌ చేయనీయట్లేదు. ఇప్పటికే అది ఆ జనసేన నాయకులు కూడా ఒక మెసేజ్ కూడా పంపించింది, ఎవరు కూడా పాల్గొనకూడదు, ఆ నడకయాత్రలో కూడా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు పాల్గొనకూడదు అని కూడా సూచించారు. ఆల్రెడీ 200 మీటర్ల పరిధి వరకు రోపే పార్టీలతో భద్రత ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా కూడా పవన్ కళ్యాణ్ చుట్టూరు కూడా రోపే ఏర్పాటు చేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇది కొన్ని కల్తీ సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు కూడా దీన్ని చాలా ఇష్యూ జరిగింది. ఇది దేవుడు ఇది హిందువుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి, ఇది రాజకీయ దుమారం కూడా చేయకూడదు, దానికి తగ్గట్టుగానే ప్రవర్తించాలి. ఏ నాయకుడు అయినా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే దానికి అనుగుణంగానే పాటించాలి, కానీ దీని బహిర్గతం కూడా చేయకూడదు. దేవుడితో భక్తితో కూడిన వ్యవహారం ఇది. హిందువులకు కూడా మనోభావాలు కూడా దెబ్బతింటాయని కూడా సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలో కూడా ఎటువంటి సమావేశాలు పెట్టకుండానే మామూలుగా దర్శనం చేసుకున్న తర్వాత నేనే కానీ ఆ యొక్క పోటు ఇక లడ్డు తయారు చేసే పోటు కూడా అక్కడ దగ్గరుండి పరిశీలించి ఏ విధంగా గెలుపుతారు, అసలు ఏ విధంగా చేస్తారు, అసలు ఏ విధంగా అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో కూడా సమావేశమై ఇంకేమైనా చర్యలు తీసుకోవాలా, ఇంకేమైనా సూచన సలహాలు కూడా తీసుకొని కూడా ముఖ్యమంత్రి స్థాయి కూడా తీసుకెళ్లే దృష్టిగా కూడా ఆలోచన కూడా చేసినట్టుగా ఉంది రాజశేఖర్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పర్యటన భాగంలో కూడా అధికార తిరుమలలో కూడా వైరాల్ సభ కూడా ఉన్నారు. ఆ సభ కూడా 3 అంచెల భద్రత, ఎటువంటి అవసరం లేకుండా 1500 మంది దాకా పోలీసు భద్రత కూడా ఏర్పాటు చేసినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే తిరుమలలో కూడా భారీ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు 3వ రోజు కూడా. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాఘవ.